ఇలాగే ఒకసారి ఆటిజంతో పుడితే కనుక ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళు దీన్ని భరించాల్సిందే పేరెంట్స్ అన్న పాయింట్ అంటే, లేదండి వీ కెన్ కంట్రోల్ అని మీరు అంటున్నారు. ఏదైనా ఒక కేసు శాంపుల్గా మాకు చెప్పగలుగుతారు? ఒకటి కాదండి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ అండ్ స్టిల్ కిడ్స్ ఆర్ దేర్ విత్ us. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నట్టుగా ఏ కిడ్ అయినా సరే ఆటిజంతో వన్స్ డయాగ్నోస్ అయ్యాడు అని అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ బ్యాక్ ద చైల్డ్ టు నార్మల్సీ అనమాట. సో ఒక కిడ్కి వన్స్ ఆటిజం అనే డయాగ్నోసిస్ మనం ఇస్తున్నాము అంటే మళ్ళీ ఆ కిడ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 3 లెవెల్స్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఆ కిడ్ని నార్మల్ చేస్తున్నామా, నియర్ నార్మల్ చేస్తున్నామా, ఇండిపెండెంట్ చేయగలుగుతున్నామా. కానీ కొన్ని రకాల ఫుడ్స్ బ్రెయిన్ ఇంకా చాలా అగ్రెసివ్ చేస్తాయి. ఈ ప్రోడక్ట్స్ పెట్టకండి, ఎస్పెషల్లీ మిల్క్ ప్రోడక్ట్స్ పెట్టకండి, స్వీట్స్ పెట్టకండి, ఇలాంటివి నేను చాలాసార్లు విన్నాను. ఇది ఎంతవరకు పెరుగుతుంది? ఎప్పుడైతే గట్ హెల్త్ బాగోదో ఆటిజం పిల్లల్లో వాళ్ళకి ఓరల్ ఇష్యూస్ ఉంటాయి. సో దే విల్ నాట్ బి యాక్సెప్టింగ్ అన్ని రకాల ఫుడ్ తీసుకోకపోవడం, కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు కొంచెం హైపర్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్లో నేను చూస్తుందండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చినా సరే వీళ్ళే అన్నీ కలిపి పెడుతూ ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళని తినేవారు. సో అలాంటి పేరెంట్స్ మీరు ఏం అడ్వైస్ చేస్తారు? అంటే అంతా పడేస్తారు అంటూ ఉంటారు ఏమన్నా? నేను చూసాను, ఇది నేను చాలా వెరీ నియర్ అండ్ డియర్ ఫ్యామిలీస్లో నేను చూసాను. ఈ టైము ఈ పేషెన్స్ కనుక మదర్స్కి లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే రష్ అప్ అన్న. సో ఇది అస్సలు చేయకూడదు. కిడ్కి ఫస్ట్ వాడు ఎక్స్ప్లోర్ అయితేనే ఫుడ్ని తను తీసుకోవడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ కిడ్స్ ఏంటంటే టైం తీసుకున్నా సరే మదర్స్ ఆ ఓపిక వాళ్ళ ఫుడ్ వాళ్ళని తినేలాగా మనం అలవాటు చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఎనీథింగ్ ఇఫ్ వీఆర్ నాట్ గివింగ్ ద ఆపర్చునిటీ టు ద చైల్డ్, హౌ విల్ దే లెర్న్ ద స్కిల్ కదా. ఇక్కడ పేరెంట్ అవ్వడానికి ఒక మానసిక సన్నద్ధత కావాలి. ఎస్ థింగ్ దే నీడ్ టు గెట్ రెడీ మెంటలీ అనిపిస్తూ ఉంటుంది. ఎస్ పేరెంట్గా మనం అవ్వాలనుకుంటున్నాం, పిల్లలకి మనం ఇవ్వాల్సిన టైం మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అవ్వకపోతే ఐ థింక్ కమింగ్ డేస్లో 2 ఉద్యోగాలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం, లేదంటే అసలు పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకి వీళ్ళకి అంత సఖ్యత లేకపోవడం, ఈ ఎన్విరాన్మెంట్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది యాక్చువల్లీ. కరెక్ట్. సో కమింగ్ జనరేషన్ ఇది చాలా లైట్ తీసుకుంటున్నారు కానీ ప్రజలు, విచ్ ఈస్ రియలీ సో సీరియస్ థింగ్. నెక్స్ట్ జనరేషన్స్ అన్ని రకాలుగా నాశనం అయిపోవడానికి మూల కారణం ఇక్కడే ఉంది. కరెక్ట్, వెరీ కరెక్ట్ చెప్పారండి. జనరల్గా ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్లో జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఏజెస్ నుంచి ఇంజెక్ట్ అయిపోయింది. ఈ 9 months డ్యూరేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రాపర్ ఫుడ్ మెయింటెనెన్స్ ఉండాలి, రెస్ట్ ఉండాలి. ఇదే అవగాహన పుట్టినప్పటి నుంచి కిడ్కి 3 years వచ్చేంత వరకు ఈ టైం లైన్ చాలా ఇంపార్టెంట్. మనకి 3 years లోపు కిడ్ బ్రెయిన్ గ్రోత్ అనేది 70% జరుగుతుంది. మేజర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆ టైం లైన్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 years వరకు కిడ్ పుట్టినప్పటి నుంచి 3 years వరకు కూడా ప్రాపర్గా పేరెంట్ అటెన్షన్ అనేది కిడ్కి కావాలి. దీని మీద నాలెడ్జ్ పేరెంట్స్కి గెయిన్ అవ్వాలి. అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయాలి. దట్ ఇట్ ఈస్ నాట్ దట్ బర్త్ అయిపోయింది, కిడ్ వచ్చారు, నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది, మళ్ళీ నేను వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతా అనే మైండ్ సెట్ నుంచి ఆ మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి కిడ్ పుట్టిన తర్వాత కూడా 3 ఏళ్ల వరకు మీ అటెన్షన్ ఉంటేనే వాడి లైఫ్ సెట్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మోరోవర్ నేను చూసిన చాలా హాస్పిటల్స్లో ఆ పిల్లలకి ఎవరైతే థెరపీస్ ఇస్తారో వాళ్ళు చాలా ఫ్రెషర్స్ అయి ఉంటారు, లేదంటే చిన్న పిల్లలు అయి ఉంటారు. వీళ్ళు వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనేది నాకు చాలా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి 36 మంది పిల్లల్లో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది ప్రివిలెన్స్ ఇప్పుడు రన్ అవుతుంది మనకి. కానీ ఈ ప్రివిలెన్స్కి తగ్గ ప్రొఫెషనల్స్ అవైలబుల్ లేరండి ఫీల్డ్లో. డిగ్రీ చదివినా చాలు. సో ఇది ఒక బిజినెస్ లాగా, మాఫియా లాగా డిగ్రీ చదివినా వీళ్ళేదో ట్రైనింగ్ ఇచ్చేయడము, పిల్లల్ని దాంట్లో పెట్టేయడము, ప్రాపర్ థెరపీ జరగకుండా ఉండడం, పేరెంట్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియలీ ఆలోచించి కొంచెం తక్కువకి వస్తుందనేసి అలా వెళ్ళిపోవడం, వీటన్నిటి వల్ల ఎండ్కి ఎవరు ఎఫెక్ట్ అవుతున్నాడంటే కిడ్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది. వాడు మంచిగా నార్మల్ అవ్వాల్సిన కిడ్ కాస్త రిగ్రెస్ అయిపోవడము, వాడు ఏజ్ ఇంకా వాడు ఈ స్పెక్ట్రంలోంచి బయటికి రాలేని కండిషన్లో వెళ్ళిపోవడము అనేది జరుగుతుందన్నమాట. చైల్డ్ సైకాలజిస్ట్ సపరేట్గా ఉంటే మీకు కొంత బర్డెన్ తగ్గుతుంది. ఇక్కడ అది మీరే ఇటు పేరెంట్స్కి పిల్లలకి ఈ సైడ్ నుంచి మీరు అడ్వైజ్ ఇచ్చేది కానీ వాళ్ళకి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి కానీ ఇచ్చే ఇది కూడా మీరే తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం స్పీచ్ థెరపీ కూడా మీరే తీసుకుని, ఇలా మీకు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇట్స్ మోర్ బర్డెన్ ఫర్ యూ కదా యాక్చువల్గా. ఎందుకు ఇలా చేశారు? బర్డెన్ కాదండి, ఐ ఫీల్ మై లైఫ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ దిస్ అనిపిస్తుంది నాకు పర్సనల్లీ. ఇట్ ఈస్ మై ఫీలింగ్ దట్ ఇప్పుడు ఐఎమ్ పేరెంట్ ఆఫ్ టూ బ్యూటిఫుల్ చిల్డ్రన్ అండి, ఐఎమ్ సింగిల్ మదర్ టు దెమ్. నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. గాడ్ నా లైఫ్ ఇట్లా డిజైన్ చేశాడు టు సర్వ్ అండ్ సీ ద స్మైల్స్ ఆఫ్ సో మెనీ మదర్స్ ఓవర్ దేర్ అనుకుంటా.
కాకపోతే మమ్మల్ని నేచర్ ఈ ఫీల్డ్లోకి ఇలా లాగిందేమో, వీ హ్యావ్ టు సర్వ్ సో మెనీ థింగ్స్, దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని వీ ఫీల్ అట్ టైమ్స్. అది అంటే మీ పర్టికులర్ క్లినిక్ ఎక్కడ ఉంది? హాస్పిటల్ ఎల్బీ నగర్లో ఉందండి. అవర్ క్లినిక్ ఈజ్ అట్ ఎల్బీ నగర్, కామినేని పక్కనే ఉంటుంది. ప్రెసెంట్లీ వీ హ్యావ్ అరౌండ్ లైక్ 120 చిల్డ్రన్ ఉన్నారు మన దగ్గర. ఇలాగే ఒకసారి ఆటిజంతో పుడితే కనుక ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళు దీన్ని భరించాల్సిందే పేరెంట్స్ అన్న పాయింట్ అంటే, లేదండి వీ కెన్ కంట్రోల్ అని మీరు అంటున్నారు. ఎస్, ఏదైనా ఒక కేసు శాంపుల్గా మాకేమైనా చెప్పగలుగుతారు? ఒకటి కాదండి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ అండ్ స్టిల్ కిడ్స్ ఆర్ దేర్ విత్ అస్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నట్టుగా ఏ కిడ్ అయినా సరే ఆటిజంతో వన్స్ డయాగ్నోస్ అయ్యాడు అని అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ బ్యాక్ ద చైల్డ్ టు నార్మల్సీ అనమాట. సో ఒక కిడ్కి వన్స్ ఆటిజం అనే డయాగ్నోసిస్ మనం ఇస్తున్నాము అంటే మళ్ళీ ఆ కిడ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 3 లెవెల్స్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఆ కిడ్ని నార్మల్ చేస్తున్నామా, నియర్ నార్మల్ చేస్తున్నామా, ఇండిపెండెంట్ చేయగలుగుతున్నామా. కానీ కొన్ని రకాల ఫుడ్స్ బ్రెయిన్ ఇంకా చాలా అగ్రెసివ్ చేస్తాయి. ఈ ప్రోడక్ట్స్ పెట్టకండి, ఎస్పెషల్లీ మిల్క్ ప్రోడక్ట్స్ పెట్టకండి, స్వీట్స్ పెట్టకండి, ఇలాంటివి నేను చాలాసార్లు విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడైతే గట్ హెల్త్ బాగోదో ఆటిజం పిల్లల్లో వాళ్ళకి ఓరల్ ఇష్యూస్ ఉంటాయి. సో దే విల్ నాట్ బి యాక్సెప్టింగ్ అన్ని రకాల ఫుడ్ తీసుకోకపోవడం, కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు కొంచెం హైపర్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్లో నేను చూస్తుందండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చినా సరే వీళ్ళే అన్ని కలిపి పెడుతూ ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళని తినేవారు. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? అంటే అంతా పడేస్తారు అంటూ ఉంటారు ఏమన్నా అంటే? నేను చూసా, ఇది నేను చాలా వెరీ నియర్ అండ్ డియర్ ఫ్యామిలీస్లో నేను చూసాను. ఈ టైము ఈ పేషెన్స్ కనుక మదర్స్కి లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే రష్ అప్ అన్నమాట. సో ఇది అస్సలు చేయకూడదు. కిడ్కి ఫస్ట్ వాడు ఎక్స్ప్లోర్ అయితేనే ఫుడ్ని తను తీసుకోవడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ కిడ్స్ ఏంటంటే టైం తీసుకున్నా సరే మదర్స్ ఆ ఓపిక్గా వాళ్ళ ఫుడ్ వాళ్ళని తినేలాగా మనం అలవాటు చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఎనీథింగ్ ఇఫ్ వీఆర్ నాట్ గివింగ్ ద ఆపర్చునిటీ టు ద చైల్డ్, హౌ విల్ దే లెర్న్ ద స్కిల్ కదా. ఇక్కడ పేరెంట్ అవ్వడానికి ఒక మానసిక సన్నద్ధత కావాలి. ఎస్, థింక్ దే నీడ్ టు గెట్ రెడీ మెంటలీ అనిపిస్తూ ఉంటుంది. ఎస్, పేరెంట్గా మనం అవ్వాలనుకుంటున్నాం. పిల్లలకి మనం ఇవ్వాల్సిన టైం మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అవ్వకపోతే, ఐ థింక్ కమింగ్ డేస్లో 2 ఉద్యోగాలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం, లేదంటే అసలు పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకి వీళ్ళకి అంత సఖ్యత లేకపోవడం, ఈ ఎన్విరాన్మెంట్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది యాక్చువల్లీ. కరెక్ట్. సో కమింగ్ జనరేషన్ ఇది చాలా లైట్ తీసుకుంటున్నారు కానీ ప్రజలు, విచ్ ఈస్ రియలీ సో సీరియస్ థింగ్. నెక్స్ట్ జనరేషన్స్ అన్ని రకాలుగా నాశనం అయిపోవడానికి మూల కారణం ఇక్కడే ఉంది. కరెక్ట్, వెరీ కరెక్ట్ చెప్పారండి. జనరల్గా ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్లో జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఏజెస్ నుంచి ఇంజెక్ట్ అయిపోయింది. ఈ 9 months డ్యూరేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రాపర్ ఫుడ్ మెయింటెనెన్స్ ఉండాలి, రెస్ట్ ఉండాలి. ఇదే అవగాహన పుట్టినప్పటి నుంచి కిడ్కి 3 years వచ్చేంత వరకు ఈ టైం లైన్ చాలా ఇంపార్టెంట్. మనకి 3 years లోపు కిడ్ బ్రెయిన్ గ్రోత్ అనేది 70% జరుగుతుంది. మేజర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆ టైం లైన్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 years వరకు కిడ్ పుట్టినప్పటి నుంచి 3 years వరకు కూడా ప్రాపర్గా పేరెంట్ అటెన్షన్ అనేది కిడ్కి కావాలి. దీని మీద నాలెడ్జ్ పేరెంట్స్కి గెయిన్ అవ్వాలి. అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయాలి దట్ ఇట్ ఈస్ నాట్ దట్ బర్త్ అయిపోయింది, కిడ్ వచ్చారు, నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది, మళ్ళీ నేను వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతా అనే మైండ్ సెట్ నుంచి, ఆ మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి కిడ్ పుట్టిన తర్వాత కూడా 3 ఏళ్ల వరకు మీ అటెన్షన్ ఉంటేనే వాడి లైఫ్ సెట్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మోరోవర్ నేను చూసిన చాలా హాస్పిటల్స్లో ఆ పిల్లలకి ఎవరైతే థెరపీస్ ఇస్తారో వాళ్ళు చాలా ఫ్రెషర్స్ అయి ఉంటారు, లేదంటే చిన్న పిల్లలు అయి ఉంటారు. వీళ్ళు వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనేది నాకు చాలా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి 36 మంది పిల్లల్లో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది ప్రివిలెన్స్ ఇప్పుడు రన్ అవుతుంది మనకి. కానీ ఈ ప్రివిలెన్స్కి తగ్గ ప్రొఫెషనల్స్ అవైలబుల్ లేరండి ఫీల్డ్లో. డిగ్రీ చదివినా చాలు. సో ఇది ఒక బిజినెస్ లాగా, మాఫియా లాగా డిగ్రీ చదివినా వీళ్ళేదో ట్రైనింగ్ ఇచ్చేయడము, పిల్లల్ని దాంట్లో పెట్టేయడము, ప్రాపర్ థెరపీ జరగకుండా ఉండడం, పేరెంట్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియలీ ఆలోచించి కొంచెం తక్కువకి వస్తుందనేసి అలా వెళ్ళిపోవడం, వీటన్నిటి వల్ల ఎండ్కి ఎవరు ఎఫెక్ట్ అవుతున్నాడంటే కిడ్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది. వాడు మంచిగా నార్మల్ అవ్వాల్సిన కిడ్ కాస్త రిగ్రెస్ అయిపోవడము, వాడు ఏజ్ ఇంకా వాడు ఈ స్పెక్ట్రంలోంచి బయటికి రాలేని కండిషన్లో వెళ్ళిపోవడము అనేది జరుగుతుందన్నమాట. చైల్డ్ సైకాలజిస్ట్ సపరేట్గా ఉంటే మీకు కొంత బర్డెన్ తగ్గుతుంది. ఇక్కడ అది మీరే ఇటు పేరెంట్స్కి పిల్లలకి
ఈ సైడ్ నుంచి మీరు అడ్వైజ్ ఇచ్చేది కానీ వాళ్ళకి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి కానీ ఇచ్చే ఇది కూడా మీరే తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం స్పీచ్ థెరపీ కూడా మీరే తీసుకున్నారు. ఇలా మీకు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇట్స్ మోర్ బర్డన్ ఫర్ యూ కదా యాక్చువల్గా. ఎందుకు ఇలా చేశారు? బర్డన్ కాదండి, ఐ ఫీల్ మై లైఫ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ దిస్ అనిపిస్తుంది నాకు పర్సనల్లీ. ఇట్ ఈస్ మై ఫీలింగ్ దట్ ఇప్పుడు ఐఎమ్ ఎ పేరెంట్ ఆఫ్ టూ బ్యూటిఫుల్ చిల్డ్రన్ అండి, ఐఎమ్ సింగిల్ మదర్ టు దెమ్. నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. గాడ్ నా లైఫ్ ఇట్లా డిజైన్ చేశాడు టు సర్వ్ అండ్ సీ ద స్మైల్స్ ఆఫ్ సో మెనీ మదర్స్ ఓవర్ దేర్ అనుకుంటాను. కాకపోతే మమ్మల్ని నేచర్ ఈ ఫీల్డ్లోకి ఇలా లాగిందేమో, వీ హ్యావ్ టు సర్వ్ సో మెనీ థింగ్స్, దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని వీ ఫీల్ అట్ టైమ్స్. అది అంటే మీ పర్టికులర్ క్లినిక్ ఎక్కడ ఉంది? ఎల్బీ నగర్లో ఉందండి. అవర్ క్లినిక్ ఈజ్ అట్ ఎల్బీ నగర్, కామినేని పక్కనే ఉంటుంది. ప్రెసెంట్లీ వీ హ్యావ్ అరౌండ్ లైక్ 120 చిల్డ్రన్ ఉన్నారు మన దగ్గర.